మా పొట్టు నన్ను మిస్ అయ్యావా నువ్వు? ఆడికేదో ఇబ్బంది ఉంటే అత్తాను నన్ను మిస్ అయ్యావా అంట. కేక్ వస్తుంది కేక్ వస్తుంది. వైజాగ్ బీచ్ ఎదురుగా ఉన్న కోరల్ రీఫ్ రెస్టారెంట్ లో చికెన్ లాలీపాప్ బిర్యానీ. ఇదైతే రాజుల స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ. టేస్ట్ అయితే మామూలుగా లేదు అసలు. మనకి ఈవెంట్ తగ్గ డెకర్ కూడా చేస్తారనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉందంట ఇక్కడ. ఈ పన్నీర్ మెజెస్టిక్ పిల్లలు ఆర్డర్ చేసుకున్నారు. ఈ హనీ చిల్లీ చికెన్ చూస్తే నోరు ఊరిపోతుంది. మా తమ్ముడు ఈరోజు దీనికి ఏదో తీసేలా ఉన్నాడు. వీళ్ళు ఈ పటాయా బీచ్ కి వాటికి అంత అట్రాక్ట్ అవ్వరు కానీ వైజాగ్ బీచ్ అనేసరికి ఎక్కడ కూర్చుందా నాన్న, ఇక్కడ కూర్చుందామా లోపలికి వెళ్ళిపోతాం. మొత్తానికి ఇండియా వచ్చిన వెంటనే గెట్ టుగెదర్ మంచి ప్లేస్ లో ప్లాన్ చేశారు. అదిరిపోయింది ప్లేస్. మా ఆయనే పోలేడు, నవ్వట్లేదు అస్సలు. కళ్ళం ఎంత బాగుందంటే విశాలంగా చాలా పీస్ఫుల్ గా ఉంది. వరం గారు వాళ్ళ ఫ్రెండ్ ఊరు తీసుకొచ్చారు. వాళ్ళది ఒక కారు అల్లా చివరకు పార్క్ చేసి లోపలికి నడుచుకొని వచ్చాము. ఈయన నెమ్మదిగా కారు ఇక్కడ దాకా తీసుకొచ్చేద్దాం అన్నారు కానీ ఈ బురదలో గట్ట దిగిపోయిందంటే పొరపాటున ఇంకంతే సంగతులు. నడుచుకెళ్ళిపోవడమే ఊరు. ఇంకా ఈ దారంతా పెద్ద పెద్ద పైపులు పక్క నుంచి నడద్దు అంటున్నారు. అసలే వర్షాలు పడుతున్నాయి కదా, పాములు గట్ట చిల్లు అవుతాయేమో లోపలని. ఈ రాయచ్చం రుబ్రోల్లో ఉంది, అంత ఉందో రోడ్ రోలర్ లో ఉంది. ఇదంతా ఆవుల షెడ్డే. అల్లదుగా ఆయన పిలుస్తున్నారు, గబగబ వెళ్ళిపోదాం లేదా బీపీ వచ్చొద్ది. వర్షం ఒకటి తెగబడిపోతుంది అనమాట. ఇంక అందుకే చూడడానికి మంచి కలర్ఫుల్ గా ఉంది మామిడి తోట. చిన్నప్పుడు అమ్మమ్మ ఊరు సరదాకి వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా తిరిగి వాళ్ళం. తోటలన్నీ ఎండ ఉండేది కాదు, వాన ఉండేది కాదు. కాలికి ఎన్ని ముళ్ళు గుచ్చిపోయిండు. సీజన్ అయిపోయింది కదా, ఖాళీగా ఉన్నాయి చెట్లు. ఈ పెయ్య భలే క్యూట్గా ఉంది. నుదుటి మీద విభూతి పెట్టుకున్నట్టే. కంటానికి కూడా నెక్లెస్ తగిలించింది. స్టైల్ కూడా వస్తుంది. నాకు తెలిసి రాబోయే రోజుల్లో మాత్రం ఇల్లు లేకపోయినా అడగరు కానీ ఒక చిన్న పొలం, ఒక చిన్న తోట ప్రతి ఫ్యామిలీకి ఉండాలి. ఫ్యూచర్ అంతా ఎవరి పంటలు పండించుకొని తినడమే. రాజా నుండి పెరుమాళి తెరలం మీదకి విజయనగరం వెళ్ళిపోతున్నాం. మా ఫ్యామిలీలోకి రీసెంట్ గా ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఆ బుడ్డి క్యూట్ లిటిల్ బంగారాన్ని చూడడానికి వెళ్తున్నాము. అందులోకి మన వాళ్ళ యానివర్సరీ రోజు. ఫుల్ వర్షం దంచి కూడా వస్తుంది. వెళ్ళే దారిలో మంచి బేకరీ కనిపిస్తే కేక్ పట్టుకుని వెళ్దాము. సింగిల్ రోడ్ లో దూసుకెళ్ళిపోతున్నాము. ఖాళీగా ఉంది రోడ్డు. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. మా ఫ్యామిలీలో ఒక గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, ఇలా చెప్పగానే మీరు అందరూ చాలా బాగా గెస్ట్ చేశారు. నిజంగా ఎవరు పుట్టారక్క, బేబీ గర్లా బాయ్ అని. మా పుట్ట మాడుకోవడానికి ఒక తోడు ఎంటర్ అయిపోయింది ఫ్యామిలీలోకి. మన బుడ్డోడ్లాగా ఎక్కడ ఒక్క నిమిషం నుంచి అది కుదురుగా సరిపోయిందమ్మా. నీకు చాలలేదు అది. నీకు ఇంకా బేబీ అనుకుంటుంది పాపం. ఆ బేబీ బ్యాగ్ లో పడుకునిపోతుంది. అసలు అన్ని వేషాలు కాదు, మనోడికన్నా 4 ఆకులు ఎక్కువే. తను వేసి దాటిపోయింది. దా చిన్నది అయిపోయింది బ్యాగ్. పెద్దది కొనమందాం డాడీని. కేక్ వస్తుంది కేక్ వస్తుంది. కేక్ అనేసరికి వదిలేసింది బ్యాగ్ దెబ్బకి. సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మా తమ్ముడికి బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ సెలబ్రేషన్ మా ఇంట్లో ఇది. కేక్ పెట్టి మా బావజీని కూర్చోబెడితే మొహమాట పడి లేగిపోతున్నారు. వచ్చిన తర్వాత సరదాగా ఒక కేక్ కటింగ్ దావత్ ప్లాన్ చేసాము. ఇంకా దంచుకొట్టి ధనియాల పులుసు పెట్టడమే. ఈయన నేను బెట్ వేసుకున్నాము ఫ్యామిలీలోకి బుడ్డిది పుడతాదా బుడ్డోడు పుడతాడా అని. అనుకోకుండా నేనే గెలిచేసాను. ఇంక ఈ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఈయన అయిపోయారు నా చేతిలో. బెట్ లో ఓడిపోయినందుకు ఈయన పర్స్ కి పని చెప్దాం అనుకుంటున్నాను. ఈ క్యాండ్లు ఎంతకీ ఎలగదు అంతకీ ఎలగదు. బేబీ పుట్టినప్పుడు వద్దామని ఎంత ట్రై చేసామో కానీ అవ్వలేదు. ఇంకా ఈ యానివర్సరీకైనా వచ్చినట్టు అయింది కనీసం. ఇంక మా కజిన్స్ అందరం కలిసామంటే కంగాలు చేసి పడేస్తాము. గోల్ ఇల్లంతా. ఇల్లినా ఆ వెనకాతలకి వెళ్ళి దాక్కోమంటున్నారు. 7 దాసి పెట్టారు. సక్సెస్ఫుల్ గా సెకండ్ యానివర్సరీ కంప్లీట్ అయింది. ఇలా 60వ పెళ్లి రోజు కూడా ఇలాగే మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అప్పుడు నాకు 90 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇలాగ అన్నప్పుడల్లా వరం గారు అంటారు, బంగురుకొని 100 ఏళ్ళు బతికేద్దాం అనుకుంటున్నావు కదా అని. ఇలా హ్యాపీగా ఉంటే ఎన్నాళ్ళని బతికేయచ్చు. ఈ స్ప్రేలు చెంకీలు కేక్ మీద పడకూడదని చున్నీ అడ్డు పెడితే ఏకం మొహం మీద కొట్టుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. రౌండ్ వెయ్యాలి. మనోడు చుండి కింద బాగానే దాక్కుని పోయాడు కానీ పొట్టిది గిలకొడుతుంది ఈ బాటిల్. వరత్తా మూతి వాచిపోయింది. కేక్ తిని తగ్గిపోద్దట. ఈయన చున్ని పట్టుకొని ఈ చెంకీలన్నీ నా మొఖం మీద దులుపుతున్నారు చిన్న పిల్లల్లాగా. ముచ్చులు నోట్లోకి వెళ్ళిపోయి దులిపేస్తున్నారు ఇందాకటి నుంచి. కేక్ మొత్తం చుండి కంటిపోద్దంటే ఇంకా నేమో ఈ పేర్లు ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఇంకెక్కడ మిగిలిపోయిందనో స్ప్రే నా ముఖం మీద కొట్టిమంటున్నారు వెళ్ళి.
మన వాళ్ళతో 4 స్టెప్లు వేసేద్దాం అలాగా. వరం గారు టాలెంట్ బయటికి తీస్తున్నారు. ఈ బావమరుదులు స్టెప్పులతో సీలింగ్ ఎగరేసేలా ఉన్నారు. తొక్కుడు బిల్ల ఆడుతున్నారు. ఈయన వీణ వాయిస్తూ తల ఆడిస్తున్నారు తాటికేలాగా. మా అక్క కేకు ఎవరో ఒకరి బుర్ర మీద బాల్తో పెట్టద్దు గ్యారంటీ. బుడ్డోడు స్ప్రే బాటిల్ బట్టలు కొట్టించుకుంటున్నాడు. నార్మల్ పర్ఫ్యూమ్ అనుకున్నాడు ఏటో. డాడీ జుట్టు మీద కొడదాం బాటిల్ అంటే ఇవ్వట్లేదు. అసలు పిచ్చుగూడ్లో పెంచారు. ఈ సీసా నొక్కడం రావట్లేదు మనోడికి. ఇదిగో మా క్యూట్ లిటిల్ కన్నయ్య. నేను ముందే గెస్ట్ చేశాను బాబు పుడతాడు అనేసి. ఈయన మాత్రం లేదు పాపే పుడుతుందని. బుడ్డోడు పుట్టినప్పుడు అయితే పండగే. నేను మిస్ అయిపోయాను. మా పొట్ట మనోడు పుట్టిన టైంలో మిస్ అయిపోయాం. అసలు పుట్టినప్పుడు అయితే ఎంత ఇష్టం పిల్లలు. అత్త నువ్వు ఎందుకు అప్పుడు రాలేదని ఏడుస్తున్నాడు. నన్ను మిస్ అయ్యావా నువ్వు తల్లి. ఆడికి ఏదో ఇబ్బంది అంటే అత్త నన్ను మిస్ అయ్యావా అంట. ఆడికి ఏదో ఇబ్బంది ఉంటే అత్త నువ్వు నన్ను మిస్ అయ్యావా అంట. ఈయనకి ఎంత ఎటకారమో. నన్ను ఎక్కిరించసరిగా సరిపోద్ది దీనికి. బుడ్డోడు పాపం డైపర్ పని చెప్పినట్టున్నాడు. ఇలా ఎత్తుకునేసరికి అలాగే ఏడు పాపించాడు. బుడ్డోడికి ప్యాంట్ చేంజ్ చేయాలి లేకపోతే ఇంకా గోల్ పెట్టేస్తాడు. అత్తమోహం గ్రహాంతర రోజు కప్పలా కనిపించి ఉంటది. నీకు ఎత్తు అలవాటు చేసినట్టు బాగా ఆడిస్తున్నారు. నెమ్మదిగా ఊరుకోబెట్టాము. డైపర్ మారిస్తే గానీ ఏడు పాపలేదు. ఓసోసారి నాలిక ఎక్కిరించడం గల నాలుగుతోని. అస్సలు నవ్వట్లేదు. నవ్వమ్మ నవ్వు. నా బంగారు తల్లేది, నా బంగారం ఏది, నా బుజ్జేది, నవ్వు స్మైల్. ఎంత క్యూట్ గా ఉన్నాడంటే ఎత్తిసుకోవాలనిపిస్తుంది. ఎత్తుకుంటే ఏడ్చేస్తున్నాడు. ఒక 2 రోజులు ఆడితే అలవాటు అయిపోతాం. నన్ను నవ్వించారా? మా ఆయనే పోలేడు. నవ్వట్లేదు అస్సలు నవ్వట్లేదు. ఏది బూచితలేదు నవ్వు, బూచితలేదు. బంగారం ఏది, బంగారం. నిన్ను నవ్వించడం నా వల్ల కావట్లేదురా. నువ్వు మాత్రం నవ్వకు. నువ్వు నచ్చినప్పుడే నవ్వుతున్నాడు కదా. నవ్వమ్మ నవ్వు. నా బంగారు తల్లేది, నా బంగారం ఏది, నా బుజ్జేది, నవ్వు స్మైల్. బజ్జుని పెడు పాపం నిద్రకు వచ్చాడు అనమాట. ఇంక అందుకే పేచి పెట్టాడు. మన ఇషాను ఇందాక నుంచి ఆ బాటిల్ ని కుదిపి వాళ్ళ మాయ మీద స్ప్రే చేస్తాడు ఫుల్. కేక్ ను కంగాలు చేస్తున్నారు మన వాళ్ళు. వీళ్ళు గోడలకున్న ఫ్రేములు తెచ్చి ప్రెజెంట్ చేస్తున్నారు సైలెంట్ గా. ప్యాక్ చేస్తారు నీట్గా వదిలించి కష్టపడి. ఈ బావమరుదులకి ఇద్దరికి ఒక్క క్షణం పడదు, కొట్టుకోవడమే. మన బుడ్డలు ఇద్దరు వచ్చి నుంచి బీచ్ అని ఒకటే గోల. పెట్లో ఓడిపోయినందుకు వరం గారితో ట్రీట్ ఇప్పించుకుందాం. ఎందుకు స్వెటర్ ఎందుకు ఇషాన్? వర్షం పడితే స్వెటర్ ఎవరు వేసుకోరు, తడిసిపోకుండా గొడిగేసుకుంటారు. ఇప్పుడు ఈ బుడంకాయలు ఒకటే గోల అనమాట. వచ్చి నుంచి బీచ్ అని చెప్పి. థాయిలాండ్ లో బీచ్లకి ఎంత తిరిగినా గానీ ఇక్కడ మళ్ళీ ఇండియా వచ్చిన వెంటనే బీచ్ మీద పడతారు వీళ్ళు. ఏదైనా మన వైజాగ్ బీచ్ అనేది ఒక మంచి ఎమోషన్ లేండి. ఇషాన్ అమ్మ ఇచ్చుడు ఇషాన్ అక్కడ చూడు అక్కడ బొమ్మ ఉంది కదా. ఏ బొమ్మ అమ్మా? ఇచ్చుడు చూసి చెప్పు. ఏ శివ? ఓం నమ శివాయ. సిల్లిబుగ్గులు ఆడించుకుని బయటకంతే ఎంత హుషారో. శివాయ వీళ్ళు ఈ పటాయా బీచ్లకి వాటికి అంత అట్రాక్ట్ అవ్వరు కానీ వైజాగ్ బీచ్ అనేసరికి మరి ఎక్కడ లేని ఉత్సాహంతో వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ ఐలాండ్స్ కూడా అంత ఇష్టపడరు. వైజాగ్ అంటే అంత ఇష్టం. నాన్న కూతురికి రెప్పలు పడిపోతున్నాయి. ఈయన పాపం నిద్ర చాలా లేనట్టుంది, పడుకుని పోతున్నారు కూర్చొని. యాక్షన్ చేస్తున్నారు నిద్ర రాకపోయినా. అలా వ్యాన్ చూడండి ఎక్కడ ఖాళీ లేదు, కమ్మలతో నిండిపోయింది. ఈ ముందు నుంచి చూస్తుంటే వ్యాన్ కి ఏదో టోపీ పెట్టినట్టుంది. బీచ్ బాగా వెనక్కి వెళ్ళిపోయింది అసలు. అబ్బా అప్పుడే వచ్చాం బీచ్కి వచ్చాం. అమ్మ మనోడు అరుపులు. ఇప్పుడు గాని బీచ్ లో వదిలేమంటే ఇంకా సాయంత్రం వరకు రమ్మన్నా రారు బీచ్ లోంచి. అందుకే ముందు మంచిగా లంచ్ చేసేద్దాము. ఇప్పుడు సాగర్ నగర్ లో ఉన్నాము.
ఇక్కడ కోరల్ రీఫ్ రెస్టారెంట్ అని చాలా ఫేమస్, రాజులు మిక్స్డ్ పులావ్. ఇగో కరెక్ట్ గా రైట్ సైడ్ బీచ్, ఆపోజిట్ రోడ్ లో ఈ రెస్టారెంట్. కోరల్ రీఫ్ రెస్టారెంట్ పేరు భలే పెట్టారు. ఈ రెస్టారెంట్ ముందు ఎన్ని కార్లను పార్క్ చేయొచ్చు, అంత స్పేస్ ఉంది. వీకెండ్ కదా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. వర్మ గారు ఈ రోజు స్పాన్సర్ అందరికి. కోరల్ రీఫ్ డైనింగ్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పార్టీ ఏరియా కూడా ఉంటది మనకి. బీచ్ లో అన్ని కొంటావాట. బుడ్డోడు ముందొచ్చి రెస్టారెంట్ లో ఎమ్మి ఫుడ్ తిందాం రారా అంటే మనోడు హుషారు. చూడాలి మరి ఏం తింటాడో. అసలే మనోడికి మామూలు కాదు, ఆకలి తక్కువ ఆరటం ఎక్కువ. ఇంట్లో వండితే తినరు కానీ ఇలా రెస్టారెంట్స్ తీసుకొస్తే మాత్రం ఇంకా ఎంత స్పైసీ అయినా ఉస్సు వస్తాం అనుకుని తినేస్తారు. గార్డెన్ ఏరియా పిల్లలు ఆడుకోవడానికి భలే సెట్ అయింది. మా వాళ్ళు వచ్చారు, వైజాగ్ దగ్గరలో ఉంటారనమాట, అందుకే వేరే వచ్చారు మాకన్నా ముందు. అంబియన్స్ అయితే అదిరిపోయింది, మంచిగా ఫోటోలు దిగుతున్నారు. ఈ కిందంతా వేసి లేకపోతే పైకి వెళ్ళిపోదామా అని అడుగుతున్నారు. వీళ్ళు పక్కన కూడా చిన్న చిన్న హట్స్ ఉన్నాయి స్పెషల్ గా. వచ్చాడు 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 మాలుడు బాబు. అతను చూసి భయపడుతున్నాడు. డ్రెస్ ఈడ్చుకొని తిరిగేస్తున్నాను. పిల్లలు మాత్రం ఈ హట్స్ లో కూర్చొని తిందామని ఎగురుతున్నారు. బయట నుంచి చూసి చిన్నదనుకున్నారేమో, లోపల మాత్రం సీటింగ్ ఏరియా చాలా పెద్దది. ఈ పిల్లలు అన్ని హట్స్ లో దూరి ఎతికేస్తున్నారు. మొత్తం మా 15 మెంబర్స్ కి ఎక్కడ సరిపోద్దా అని ఒక దగ్గర. ఈ పెద్ద హట్లు అయితే 10 మంది పట్టేస్తారు ఈజీగా. ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇదే పెద్ద కన్ఫ్యూజన్ ఎక్కడ కూర్చొని తినాలా అని. ఎక్కడ కూర్చుందానా, ఇక్కడ కూర్చుందామా లోపలికి వెళ్ళిపోదాం? బాగుంది కదా ఇక్కడ. నాకైతే కొంచెం డిఫరెంట్ గా ఇలాంటి హట్స్ లో తినడం చాలా ఇష్టం. చెప్పాలంటే ఈరోజు మరీ అంత ఎండగా ఏం లేదు, చల్లగా ఉంది. ఇక్కడ నేచురల్ ఎయిర్, ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నారు అండర్రా అంటే అదిగో లైట్ ఒకటి ఆన్ చేయమంటే సరిపోద్ది. ఈ బావమరుదులు మాత్రం లోపలికి వెళ్ళిపోదాం అంటున్నారు. లైట్ నైట్ వేస్తారు, అయినా ఇలాంటి వాటిలో పెద్ద లైట్లు పెట్టరు. ఇంకి వెళ్తురు చాలదట, ఇంకా జిగ్గు మనాలంట. మన బుడ్డమ్మ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అంటుంది. బీచ్ వ్యూని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా పైకి వెళ్ళిపోమంటున్నారు, ఎందుకంటే దీనికి ఆపోజిటే బీచ్. మొన్న కాంచనబురిలో ఒక కెఫే చూపించారు కదా, సేమ్ మళ్ళీ అక్కడికే వచ్చినట్టు అనిపిస్తుంది. నేచర్లో న్యాచురల్గా ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తూ తినమంటే గొప్ప పిచ్చి మాకు. అబ్బా పైన చల్లగా ఆలేసి భలే ఉంది అసలు. వాళ్ళందరినీ వచ్చి మన ఇక్కడికి ఇంకో బ్యాచ్ అంతా కింద చిల్ అవుతున్నారు. ఫోటోల మీద ఫొటోస్ తీసుకుంటున్నారు. రెస్టారెంట్ మాత్రం మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పైన అయితే ఎంత కలర్ఫుల్ గా ఉందో, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తో. చక్కగా గెట్ టుగెదర్స్ కానీ ప్లాన్ చేసుకుంటే ఎంతమంది వచ్చినా ఫ్లోరే మనకి ఇచ్చేస్తారు. అందరూ పైకి వచ్చారు. మన బుడ్డోలు ఏవో గేమ్స్ ఆడతారంటున్నారు. కరెక్ట్ సరిపోయింది టేబుల్. బీచ్ వ్యూ అదిరిపోయింది. మంచిగా ఇక్కడ లంచ్ చేసి ఎదురుగా ఉన్న బీచ్లోకి వెళ్ళిపోవచ్చు. ఈయనకు మాత్రం బాగా నచ్చింది రెస్టారెంట్. ఇలాంటి రెస్టారెంట్ థాయిలాండ్లో పటాయా బీచ్ పక్కన పెడితే అదిరిపోద్ది అంటున్నారు. ఈ వాల్ పోస్టర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేదాకా. మెన్యూలో ఏ స్పెషల్స్ ఉన్నాయో చూద్దాము. ఈ మెన్యూ కార్డ్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకుంటే హోమ్ డెలివరీ చేస్తారంట. ముందైతే కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ చేద్దాం. కింద ఏసీ హాల్ ఖాళీ అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోదాం అంటున్నారు. ఇంకో మొత్తం ఎంతమంది ఉన్నామో కౌంట్ చేసుకొని ఇంకా ఈ పెద్ద టేబుల్ వేయించారు. ఈ వాటర్ చూసాడంటే మనోడు ఫుడ్ తిండు. సిజిలర్స్ ఫస్ట్ ఈ సిజిలర్ చికెన్తో స్టార్ట్ చేద్దాము. బ్యాంకాక్ లో ఇదే ఐటమ్ ఆర్డర్ చేసినా కానీ ఇంత టేస్ట్ రాదు. ఏవైనా మన వైపు వంటకాలు మన వైపే. మంచి కలర్ఫుల్ గా ఉంది, వాళ్ళే సర్వ్ చేసి మందాము. వర్షాలు పడుతున్న టైంలో ఇలాంటిది వేడివేడిగా తింటే ఉంటది. అందరం ఇలా కూర్చుని ఉంటే నువ్వు నాకు నచ్చావు మూవీలో వెంకటేష్ సీన్ గుర్తొస్తుంది. వరుసగా స్టార్టర్స్ అన్ని వచ్చాయి. ఇది చికెన్ రాజధాని. ఈ పాపడ అచ్చం బౌల్లో ఉంది. అసలు ఈ అప్పడాన్ని ఎలా వేయించారో బౌల్ లాగా. ఈ కోరల్ రీఫ్ రెస్టారెంట్ లో పాపులర్ స్టార్టర్స్ అన్ని ఆర్డర్ చేసాము. స్పెషల్ గా పిల్లల కోసం అయితే ఈ పన్నీర్ మెజెస్టిక్, ఇది మాత్రం మన ఫేవరెట్. మంచి హనీ చిల్లీ చికెన్. ఇది మాత్రం నాన్ వెజ్ లవర్స్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్. భలే గార్నిష్ చేశారు చూడముచ్చటగా. ఇది కేరళ చికెన్ డ్రై, ఇది ట్రై చేసి చెప్తాను. ఇక్కడ హనీ చిల్లీ చికెన్ మాత్రం నాకు భలే నచ్చుతుంది. అంతకుముందు వైజాగ్ మా కజిన్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఆర్డర్ చేశారనమాట, స్విగ్గీలోనో జొమాటోలోనో. ఇంకా అందుకే మెన్యూ చూడగానే ఆర్డర్ పెట్టాము. మోస్ట్లీ అన్ని లెస్ స్పైస్తోనే చేయమన్నాము. మన బుడ్డమ్మ అసలు ఎంతకంత ఉస్సు అంటది. ఇక్కడ ప్రతిదీ మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాతే రెడీ చేస్తారు అనుకుంటాను. ఈ సిజిలర్ చికెన్ అయితే ఇంకా అద్భుతం. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ పన్నీర్ మెజెస్టిక్ పిల్లలకు బాగా నచ్చిందంట. ఇంకా సాస్ వేసుకొని మరి తినేస్తున్నాడు మనోడు. ఇదిగో మన మెయిన్ కోర్స్ వచ్చింది. బిర్యానీ అంటేనే మనం అంటేనే బిర్యానీ. మసాలా వాసనలు మాత్రం గుమగుమలు ఆడిపోతున్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ కి మాత్రం 10% డిస్కౌంట్ ఇస్తున్నారు బిల్ మీద ఐడి కార్డ్ చూపిస్తే. ఇది ఫ్రై పీస్ చికెన్ లాలీపాప్ బిర్యానీ. ఇది యమ్మీ మటన్ కీమా బిర్యానీ. ఇది రాజుల స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ చికెన్ మటన్ ప్రాన్తో. ప్రతిసారి పిల్లలకు మాత్రం స్పెషల్గా ఇలా చేయిస్తున్నాం అనమాట, నాన్ స్పైసీ ఐటమ్. ఇది స్పెషల్ చికెన్ బిర్యానీ. ఇవన్నిట్లో ఏది ముందు సర్వ్ చేయాలని అడుగుతున్నారు. మనమైతే ఫస్ట్ ఈ మిక్స్డ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. క్వాంటిటీ మాత్రం ఎక్కువగానే ఇస్తున్నారు, మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే. కొంచెం ఇది పక్కన పెట్టి ఏది లేకపోయినా కానీ బిర్యానీ రోజు పెట్టిన తినేస్తాము, అంత పిచ్చి. చిన్నప్పటి నుంచి అలాగ అలవాటు అయిపోయింది.
బిర్యానీ పెట్టట్లేదురా. మెన్యూలో ఈ వంజరం ఫిష్ చూసి ఇదే కావాలని గోల మనోడు. హోల్ వంజరం తందూరి అంటిది. ఏకంగా ఫిష్ ఆర్డర్ చేద్దామంటే అయిపోయిందంట. ఈ ఎగ్ ని చూస్తుంటే ఆర్య 2 మూవీలో కాజల్ అగర్వాల్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. గుడ్డు పోలేదు, ఫుల్ బుడ్డి తగి పడుకుంది. ఈ నోరూరించే బిర్యానీస్ మీకు కూడా తినాలని ఉంటే మన వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను, ఒకసారి చెక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఎలా ఉంది బిర్యానీ? స్పైసీగా బాగుంది. మనడు సైలెంట్ గా ఎక్కడికో పారిపోయాడు. అందరం చాలా రోజుల తర్వాత కలడం, ఫుల్ గా ముచ్చట్లాడుకుంటూ తింటున్నాం. రెస్టారెంట్ మాత్రం మంచి కంఫర్టబుల్ గా ఉంది. త్వరలోనే వీళ్ళు క్యాటరింగ్ సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తారంట. ప్రెసెంట్ అయితే స్విగ్గీ జొమాటో సర్వీస్ అవైలబుల్ గా ఉంది. కావాలంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోవచ్చు. టక్కుమని డిస్క్రిప్షన్ లో ఉంది లింక్. బర్త్డే పార్టీస్ కానీ ఇక్కడికి వచ్చామంటే అది చాలా బాగా చిల్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఈవెంట్ తగ్గ డెకర్ కూడా చేస్తారనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉందంట ఇక్కడ. అందరం కలిసి బంతి భోజనాల్లో కూర్చొని తింటున్నట్టు తింటున్నాము. కానీ మన వాళ్ళందరితో కలిసి ఇలాగా లంచ్ కానీ డిన్నర్ కానీ వచ్చినాడు గొప్ప మనశ్శాంతి ఉంటుంది సరదాగా. మేము నవ్వుతుంటుంటే వెనకాల నీళ్ళు కూడా నవ్వేస్తున్నారు, ఏదో అర్థమైపోయినట్టు. బుడ్డి బుడంకాయలు ఈ మామ కోడల్ని ఇంకా అసలు పట్టుకోలేము. ఇంకెలా తినేసి బయటకు వచ్చావు లేదు, బీచ్ అంట. అదిగో ఎదురుగే ఉంది కదా, నడుచుకెళ్ళిపోండి అంటున్నాను. బుడ్డిదానికి ఈ రోజు ఏదో ఒకటి ఇరిసేస్తాడు మా తమ్ముడు. ఇప్పుడే ఉంది కానీ చిన్నప్పుడు టెడ్డీ బేర్ బొమ్మని ఇసిరివాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. సరదాగా 2 ఫోటోలు దిగి వెళ్ళిపోదాం. ఈ స్తంభాలు కలర్ఫుల్ గా ఉంటే నిజంగా పిల్లర్స్ ఏమో అనుకున్నాను. తాటి చెట్లకి మళ్ళీ పెయింట్ వేసారు, బాగుంది ట్రెడిషనల్ గా. ఇక్కడ మన వాళ్ళు ఏదో ఛాలెంజ్ చేసుకుంటున్నారు. మనోడు ఈ చిన్ని చెల్లితోనే ఏదో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇటంటే ఓడిపోనా. ఇంకా బీచ్ కి స్టార్ట్ అయిపోతున్నాము. మన బుడ్డమ్మ ఇలా రోడ్డు దాటి వెళ్ళిపోదాం ఉంటుంది డైరెక్ట్ గా. కానీ అడ్డుగా గ్రిల్స్ ఉన్నాయి, చుట్టూ యూటర్న్ తీసుకొని వెళ్ళాలి మనం. ఇషాన్ చూడు బీచ్ అలా ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. నేను ఇక్కడ చాలా షెల్స్ వేసేస్తా, బీచ్ మొత్తం ఏరేస్తా. గవ్వలు ఏరేసుకుంటారట, ఇక్కడ నుండి లెక్క పెట్టేసుకుంటారు. నేను ఇన్ని గవ్వలు ఏరుతాను అని చెప్పి ఆ గవ్వలన్నీ కూడబెట్టి హారం కొడదామా? సరిపోతాయి. ఎలాగా ఫంక్షన్స్ ఉండాలి కదా. మమ్మీ ఉండేది ఒకప్పుడు గవ్వల హారం. ఎక్స్ట్రా చేయకండి. చిన్నప్పుడు ఈ గవ్వలు ఏరుకునే పిచ్చి మాకే ఉండేది ఏమో చిన్నప్పుడు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు వీళ్ళకి కూడా విపరీతంగా. ఉండవటమ్మా రాక్స్ ఉంటాయి, రాక్ ఫార్మేషన్స్ మొత్తం. అబ్బా గాలి ఇసిరేస్తుంది. అసలు ఆ క్లైమేట్ కూడా ఎంత బాగుందో, క్లౌడీగా మంచిగా మట్టి వాసన వస్తుంది. వర్షం పడే ముందు వస్తుంది కదా. అటు కాదు ఇటు. చిన్నప్పుడు మా పేరెంట్స్ ఈ వైజాగ్ బీచ్ కి తీసుకొస్తే ఎక్కడికో అమెరికా తీసుకెళ్ళినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం. ఏదైనా వైజాగ్ బీచెస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొస్తుంటాయి. అసలు ఎలా దొండరేసేవాళ్ళం ఇసుకలో. ఆదివారం అయితే చాలు ఇలా వచ్చి బీచ్ లో వాలిపోవాలనిపిస్తుంది. హాయ్ అనత్త పండేరి. మా వదిన బాబుని కాలేజ్ లో డ్రాప్ చేయడానికి వచ్చారట. ఇక్కడ ఉన్నారని కాల్ చేయగానే ఇక్కడికి వచ్చాము. వీళ్ళు బీచ్ లో స్నానాలు అంటారు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.